కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ సర్కార్ నియమించిన విచారణ కమిషన్ చివరి దశకు వచ్చింది. నేడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే ఈటెల, హరీష్ రావును విచారించింది పీసీ ఘోష్ కమిషన్. ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. అలాగే కేసీఆర్ విచారణలో కీలక మార్పు చేసింది కాళేశ్వరం కమిషన్. ఓపెన్ కోర్టు కాకుండా ఆన్ కెమెరా విచారణ చేయబోతోంది కమిషన్. కేసీఆర్ ఒప్పుకుంటే ఓపెన్ కోర్టులో విచారించనుంది. ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులోనే విచారించింది. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన పీసీ ఘోష్ కమిషన్ కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. దీని ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరం ఆలోచన ఎవరిది అనే ప్రశ్నతో పాటు డిజైన్లలో మార్పులు జరిగాయా, జరిగితే ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఏ మేరకు డిజైన్స్ ని మార్చారు అనే ప్రశ్నల్ని కేసీఆర్ ను అడిగే ఛాన్స్ ఉంది. అలాగే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ని ఎవరు మార్చారు అని కూడా ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్కే భవన్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ శేఖర్ తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక విచారణ కమిషన్ ముందు హాజరు కావడం ఇదే మొదటిసారి. సో ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారు, దాంతో పాటుగా ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే ప్రశ్నలు ప్రస్తుతం మన ముందున్నాయి. ఎన్ని గంటల కేసీఆర్ అక్కడ రాబోతున్నారు, ఆయనకు సంబంధించి లీగల్ టీం ఏమన్నా అక్కడ ఉందా, డీటెయిల్స్ ఏంటి శేఖర్? ఎస్ బిందు, కరెక్ట్గా 11:30 గంటల ప్రాంతంకి విచారణ స్టార్ట్ కానుంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఈ విచారణకు హాజరవున్నారు. బీఆర్కే భవన్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్ చుట్టూ ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మూసివేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం కమిషన్ నిర్మాణానికి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆయనను కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన ఎవరిది, డిజైన్లకు సంబంధించినటువంటి అప్రూవల్ ఎవరు చేశారు, అట్లాగే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి నిధుల బడ్జెట్ విడుదలకు సంబంధించి నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు అన్నటువంటి అంశాలన్నింటి మీద కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్నటి వరకు 115వ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందు హాజరవుతా ఉన్నారు. నిన్న హరీష్ రావు వరకు ఓపెన్ కోర్టు విచారణ జరిగింది, కానీ కేసీఆర్ను ఇన్ కెమెరా విచారణ చేస్తారు అన్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు కొంత హోదా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో భాగంగా కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. భారీ బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక నిన్నటి వరకు మా పొలిటికల్ లీడర్లు ఈటెల రాజేందర్, హరీష్ రావు చెప్పినటువంటి సమాధానాలను బేస్ చేసుకోవడమే కాకుండా అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని క్రాస్ ఎగ్జామినింగ్ కమిషన్ చీఫ్ పినాకి చంద్రఘోష్ చేయనున్నారు. ఇప్పటికే కమిషన్ ఆఫీస్కి సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. 11 గంటల ప్రాంతంలో పినాకి చంద్రఘోష్ చేరుకుంటారు. 11:30 గంటల ప్రాంతానికి భారీ కాన్వాయ్తో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇప్పటికే బయలుదేరినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే హరీష్ రావు వచ్చినటువంటి రోజున కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బీఆర్కే భవన్ ఇన్సైడ్ ఎవరిని కూడా అలౌడ్ చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవాలి. గతంలో ఉన్నటువంటి నిర్ణయాలకు కేసీఆర్ చెప్పేటువంటి సమాధానాలకు ఏ రకమైనటువంటి అంశం ఉంటుంది, ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, ఆలోచన కావచ్చు, అప్రూవల్కి సంబంధించినటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఈటెల రాజేందర్ సబ్ కమిటీ డిసిషన్ అని ఈటెల రాజేందర్ చెప్పారు, సమిష్టి నిర్ణయం అని హరీష్ రావు చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానాలు చెప్తారన్నటువంటి ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.